నమస్తే మైసెల్ఫ్ శ్రావణి మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహిళా అధికారులను కాంగ్రెస్ అవమానిస్తోంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పోస్టర్లను ఆవిష్కరించిన బండి సంజయ్. ముగిసిన మద్యం టెండర్ల ఎంపిక ప్రక్రియ, ఒకే కుటుంబంలో ముగ్గురికి దక్కిన లిక్కర్ షాప్స్. నాణ్యమైన విద్య, పోషణ అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. పోషణ మాసం ముగింపు వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్. జోరుగా కొనసాగుతున్న అర్బన్ బ్యాంక్ ఎన్నికల ప్రచారం. ఒకరిపై ఒకరు ఆరోపణలతో బిజీగా అభ్యర్థులు. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో మహిళా ఉద్యోగులకు భద్రత కరువైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లోని నెహ్రూ యువ కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను బండి సంజయ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రులు మహిళా అధికారులని ఇంటికి పిలిపించుకోవడమేంటని ప్రశ్నించారు. మహిళలను అవమానిస్తున్నారని తక్షణమే సీఎం విచారణ జరిపించాలని కోరారు. ఇంటికి పిలిపించుకున్న మంత్రులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, రౌడీ షీటర్లు పోలీసులపై హత్యాయత్నం చేస్తుంటే పట్టింపు లేదని మండిపడ్డారు. పట్టపగలు గోరక్షకులపై కాల్పులు జరుపుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఓట్ల కోసం ఎంఐఎం నేతల కాళ్లు పట్టుకునే దుస్థితిలో కాంగ్రెస్ నేతలున్నారని చెప్పారు. ఉత్తరప్రదేశ్ తరహాలో రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపాలన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా చేపట్టబోయే ఐక్యతా మార్చ్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బండి సంజయ్ తో పాటు బీజేపీ నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఇలాంటి మహనీయుల యొక్క చరిత్రను తిరమరుగేసే ప్రయత్నం చేసిన తర్వాత, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా ఇలాంటి వీరులను వీళ్ళ చరిత్రను తిరమరుగేసే ప్రసక్తి లేదు. భావి తరాలకు ఇలాంటి వీరుల యొక్క చరిత్రను అందించాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఇలాంటి మహనీయుల చరిత్రను మనం స్ఫూర్తిగా తీసుకొని ముందు వాళ్ళ ఆలోచనతో ఈ కార్యక్రమాలని మనం నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా యువత అంతా కూడా ఇటువంటి ఈ సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహించిన యూనిటీ మార్చ్ తో పాటు ఇతర కార్యక్రమంలో మనం పాల్గొనాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇలా 2047 సంవత్సరానికి వికసిత్ భారత్ లక్ష్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది. కాబట్టి ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి భారత ప్రభుత్వం చేస్తున్న కృషిలో అందరం భాగస్వామ్యం కావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేస్తా. అందరూ కూడా మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ముఖ్యంగా సోషల్ మీడియా వారియర్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదు, ఒక వ్యక్తికి సంబంధించిన కార్యక్రమం కాదు. ఇది దేశ ఐక్యత కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమం. నాణ్యమైన విద్య, పోషకాహారం అందించడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని కళాభారతిలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ మాసం ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నషాముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా చేపట్టిన రంగోలీ పోటీలు, పోస్టర్ మేకింగ్, వాల్ పెయింటింగ్, కాన్షియస్ క్లబ్ ద్వారా సహాయక సంఘాల సభ్యులతో కలిసి పలు కార్యక్రమాలు చేపట్టారు. ఆభరణలో ఏర్పాటు చేసిన పోషక ఆహార స్టాళ్లను కేంద్ర మంత్రి పరిశీలించారు. అనంతరం అన్నప్రాసన, శ్రీమంతం కార్యక్రమాలు నిర్వహించారు. పోషక ఆహారం ప్రతిజ్ఞ, నషాముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం వంటల పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి, పాల్గొన్న వారికి బహుమతులను అందించారు. తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండి పిల్లలు పోషకాహార లోపం బారిన పడకుండా చూసుకోవాలని బండి సంజయ్ సూచించారు. బాల్యంలో పోషకాహార లోపం అధిగమిస్తే చిన్నారులు శారీరకంగా, మానసికంగా దృఢంగా మారతారని పేర్కొన్నారు. ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే కేంద్రం 21,000 కోట్ల రూపాయలు చిన్నారుల సంక్షేమానికి కేటాయించినట్లు వివరించారు. పిల్లలు ఏం చేస్తున్నారో పేరెంట్స్ గమనించాలని సూచించారు. యువత, విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ కు బానిసలవుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా
సంక్షేమాధికారి సరస్వతి, జెడ్పీ సీఈఓ శ్రీనివాస్, డిఎంహెచ్ఓ వెంకటరమణ, సిడిపిఓలు, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. చిన్న పిల్లలకు పోషకాహారంతో పాటు కేవలం పోషకాహారంతో పాటు నాణ్యమైన విద్య విషయంలో అవగాహన కల్పించాలి, ప్రజల్లో కూడా చైతన్యం కలిగించాలని చెప్పి ఒక ఆలోచనతో 17 సెప్టెంబర్ స్టార్ట్ చేసినాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండంగా కార్యక్రమం నిర్వహించేది కరీంనగర్ జిల్లా. నేను ఈ జిల్లా ఎంపీ అని చెప్పి చెప్తలేను. నేను వచ్చిన నివేదికల ప్రకారం చాలా సక్సెస్ఫుల్ ఈ ప్రోగ్రామ్ అయింది. అంటే సక్సెస్ ఏంటంటే నిజంగా అధికారులకు కష్టపడి పనిచేసిన మీ అందరు కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తరఫున, వారి తరఫున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 10th క్లాస్ బాలబాలికలందరూ కూడా, పేదలందరూ కూడా సైకిల్ ఇచ్చిన మనం. కాబట్టి రాబోయే రోజుల్లో 9th క్లాస్ కూడా ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం మనం. కాబట్టి ఇట్లా మనం అందరం కలిసి ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంత స్థాయిలో విజయవంతం చేసినటువంటి అధికారులకు మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా మనం ఈ కార్యక్రమం ఉధృతం చేసే ప్రయత్నం చేయాలి. కేవలం ఈ అభియాన్ పేరుతో ఇక్కడికే ఆపే ప్రయత్నం చేయకుండా ఇంకా ముందుకు తీసుకునే ప్రయత్నం చేయాలి. కేంద్ర ప్రభుత్వము ప్రజల ఆరోగ్య విషయంలో, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో అన్ని రకాలుగా ఇలా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైన్ షాప్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరిని అదృష్టం వారించింది. ఒకే ఒక్క దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తికి వైన్ స్టెండర్ లభించగా, ఒకే కుటుంబానికి చెందిన 3 మద్యం దుకాణాలు దక్కాయి. వైన్ స్టెండర్ల దరఖాస్తులకి లక్కీ డ్రా ప్రక్రియ కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. కరీంనగర్లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో వైన్స్ ఓనర్లను డ్రా ప్రక్రియ కొనసాగింది. వైన్ స్టెండర్లలో ఒక వ్యక్తికి అనూహ్యంగా వైన్స్ లభించింది. కేవలం ఒకే ఒక్క దరఖాస్తు చేసుకున్న వెంకటేష్ ను అదృష్టం వారించింది. హౌసింగ్ బోర్డు కాలనీలో మద్యం దుకాణం లక్కీ డ్రాలో రావడంతో వ్యక్తి సంతోషంతో కన్నీరు పెట్టుకున్నాడు. మల్కాపూర్ కు చెందిన వెంకటేశం అనే వ్యక్తి 3 లక్షలు దరఖాస్తు రుసుము కట్టి దేవునిపై భారంతో వేశానని తెలిపారు. టెండర్ లక్కీ డ్రాలో తనకు వైన్స్ రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తాను గతంలో కూడా మద్యం దుకాణం కొంతమందితో కలిసి నడిపానని, ఇప్పుడు మాత్రం ఒక్కడినే వేశానని చెప్పారు. లక్కీ డ్రాలో నాకు రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఒకే కుటుంబానికి చెందిన 3 కరీంనగర్ జిల్లాలో వైన్స్ లభించింది. కరీంనగర్లోని మంకమ్మ తోటకు చెందిన పాక దయానంద్తో పాటు ఆయన భార్య, కూతురుకు 3 మద్యం దుకాణాలు వరించాయి. రూరల్లో పాక దయానంద్కు, అర్బన్లలో 2 వైన్ షాపులు భార్య సుమనాదేవికి, కూతురు రిషితకు లభించాయి. కుటుంబ సభ్యులందరికీ మద్యం దుకాణాలు రావడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈరోజు కరీంనగర్ పట్టణంలో జరిగిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ A4 లిక్కర్ షాప్లో మా ఫ్యామిలీకి ఒక 3 షాపులు రావడం జరిగింది. ఇది చాలా సంతోషకరం. ఇంతకుముందు కూడా మేము ఇవ్వడం జరిగినది, అప్పుడు కూడా రావడం జరిగింది, ఇప్పుడు కూడా రావడం జరిగింది. ఇది చాలా సంతోషకరంగా చెప్తున్నాము. మాకు వచ్చిన షాపులు రూరల్ మరియు అర్బన్లో రావడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయంగా మేము చెప్పదలుచుకున్నాము. దాదాపు మేము వేసినాము, అది కొద్దిగా నంబర్ అనేది కొద్దిగా ఇంకా ఐడియా ఉంది, లేదు లోపల ఉన్నది, మా మిత్రులు వాళ్ళు చెప్తారు. ఓకే, పేరు నాది వచ్చేసి పాక దయానంద్, నాకు వచ్చేసి రూరల్లో రావడం జరిగింది. మా మిస్సెస్ పేరు పాక సుమనాదేవి, తను లోకల్ మన అర్బన్లో రావడం జరిగింది. మా పాప రిషిత పాక, తనకు కూడా అర్బన్లో రావడం జరిగింది. ఈ ఏడాది ప్రభుత్వం 3 లక్షలకు ఫీజును పెంచడంతో 2730 దరఖాస్తుల ద్వారా 89 కోట్ల 10 లక్షల ఆదాయం సమకూరిందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ అన్నారు. గతంలో కంటే దరఖాస్తులు తక్కువ వచ్చినప్పటికీ 1,10 లక్షల ఆదాయం పెరిగిందని చెప్పారు. కరీంనగర్ అర్బన్ లో 21 షాపులకు గాను 794, రూరల్లోని 26 షాపులకు గాను 788, తిమ్మాపూర్లోని 14 దుకాణాలకు గాను
469, హుజురాబాద్లోని 17 వైన్ షాపులకు గాను 357, జమ్మికుంటలోని 16 దుకాణాలకు 322, మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 94 దుకాణాలకు గాను 2730 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. మొత్తం 94 వైన్ షాపుల్లో 17 గౌడ్స్ కు 9 ఎస్సీలకు కేటాయించామని అన్నారు. ఈరోజు ప్రభుత్వం ఆదేశాల మేరకు 94 షాపులకి లక్కీ డ్రా జిల్లా కలెక్టర్ మేడం తీయటం జరిగింది. 94 షాపులు కూడా అన్ని డిస్పోజ్ అయినాయి 5 స్టేషన్లోని. ఇక్కడ వర్క్ చేసిన మా సిబ్బంది అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోలీస్ కమిషనర్ గారికి, బందోబస్తు ఇచ్చినటువంటి ఏసీపీ గారికి, సిఐ గారికి, ఎస్ఐఆర్ వాళ్ళ సిబ్బంది అందరికి కూడా, రెవెన్యూ సిబ్బందికి, ఈ హాల్ ఇచ్చినటువంటి అధికారులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 94లో సెలెక్ట్ అయినటువంటి అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు కానీ రేపు కానీ 1/6 అమౌంట్ పే చేయాలి గవర్నమెంట్కి. లేనట్టయితే వాళ్ళ షాప్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. కంపల్సరీగా డబ్బులు పే చేయాలి. కొత్త మద్యం షాపులు డిసెంబర్ 1 నుంచి 2025 నుంచి 2027 నవంబర్ 30 వరకు కాల పరిమితి ఉంది. 2730 టెండర్లు వచ్చినాయి మనకి. లాస్ట్ టైం 80 కోట్ల 80 లక్షలు వస్తే ఈసారి 89 కోట్ల 10 లక్షలు వచ్చినాయి. 1,10 లక్షలు ఎక్కువ వచ్చినాయి. తమ ప్యానెల్ కు చెందిన అభ్యర్థులను అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలి అని కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్ రావు అన్నారు. కరీంనగర్లోని టవర్ సర్కిల్లో అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ అభ్యర్థులతో కలిసి ఆయన విస్తృత ప్రచారం చేశారు. నీతివంతులు, అవినీతి లేని నాయకులను ఎంపిక చేశామని రాజేందర్రావు తెలిపారు. 72 కోట్ల డిపాజిట్ల నుంచి బ్యాంకును 200 కోట్ల డిపాజిట్లకు చేర్చాలని ఆశయంతో ముందుకెళ్లే నాయకులను గెలిపించాలని కోరారు. సమాజ సేవ చేసే నాయకులను ఎంపిక చేశామని చెప్పారు. బ్యాంకు అభివృద్ధికై అహర్నిశలు కృషి చేసే వ్యక్తులు తమ ప్యానెల్లో ఉన్నారని అన్నారు. త్వరలో హుజురాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్, చొప్పదండిల్లో నూతన బ్రాంచ్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అవినీతి లేకుండా నడిపేందుకు దోహదపడుతున్నామని తెలిపారు. నవంబర్ 1వ తేదీన కాశ్మీర్ గడ్డలో గల ఉమెన్స్ కాలేజీలో బ్యాంకు వినియోగదారులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెలిచాల రాజేందర్ రావుతో పాటు బ్యాంక్ డైరెక్టర్ అభ్యర్థులు పాల్గొన్నారు. అర్బన్ బ్యాంక్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున మంచి వ్యక్తులతో అర్బన్ బ్యాంక్ ప్యానెల్ ఏర్పాటు చేయబడింది. ఆ ప్యానెల్ మొత్తం మంది డైరెక్టర్లు కాంటెస్ట్ చేసే వాళ్ళతో ఈరోజు వ్యాపార వర్తక వర్గాలు ఉండే టవర్ ఏరియా, గంజ్ ఏరియాలో పాదయాత్ర చేసి వారందరికీ ఓటు అడగడం జరుగుతూ ఉంది. మంచి నీతిమంతమైన నాయకులు, సామాజిక సేవ, సమాజ సేవ చేసే వాళ్ళను ఎంపిక చేసి బ్యాంక్ దోపిడీ కాకుండా, బ్యాంకులో అవినీతి జరగకుండా, బ్యాంకులో ఎటువంటి ఇంప్రాపర్ మెంబర్షిప్స్, అటువంటి తగాదాలు లేకుండా బ్యాంకును 72 కోట్ల డిపాజిట్ల నుండి ఈ టర్ములు అయిపోయేలోపే 200 కోట్ల డిపాజిట్లకు తీసుకెళ్ళాలన్న ఆశయంతో ఇంకొక 4 బ్రాంచులు హుజూరాబాదు, జమ్మికుంట, హుస్నాబాదు, చొప్పదండిలో కూడా ఓపెన్ చేసి బ్యాంకును ఇతోధికంగా అభివృద్ధి చేయాలన్న ఆశయంతో వీరందరూ ముందుకు వచ్చినారు. వీరందరికీ వెన్నంటి ఉండి నేను వెలిచాల రాజేందర్ రావు. అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో తమ ప్యానెల్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి అని మాజీ చైర్మన్ గడ్డం విలాసరెడ్డి అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గత 35 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తూ వస్తున్నానని చెప్పారు. తన సేవల్ని గుర్తించి మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు గతంలో చైర్మన్ పదవి అందించారని తెలిపారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా బ్యాంక్ అభివృద్ధికి అతి తక్కువ సమయంలోనూ దిగ్విజయంగా పూర్తి చేశామని తెలిపారు. ఇప్పటికే గంగాధరలో నూతన బ్రాంచ్ ఓపెన్ చేశామని, హుస్నాబాద్, చొప్పదండిలలో బ్రాంచ్ ఓపెన్ చేసేందుకు ఆర్బీఐలలో దరఖాస్తు చేశామని అన్నారు. కానీ మరో ప్యానెల్లోని వ్యక్తి కోర్టులో దావా వేశాడని, తద్వారా అనుమతి నిలిచిపోయిందని చెప్పారు. గత 8 సంవత్సరాలుగా బ్యాంకుకు ఎన్నికలు జరగకుండా అడ్డుకున్నారని తెలిపారు. గత పాలకులు తప్పుడు లెక్కలు, బోనస్ ఓట్లు, దొంగ సంతకాలతో సమావేశాలు ఏర్పాటు చేసినట్లు సృష్టించారని ఆరోపించారు. వెలిచాల రాజేందర్ రావు మంత్రుల మద్దతు ఉందంటూ ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు పార్టీతో సంబంధం లేదని డీసీసీ అధ్యక్షులు తేల్చి చెప్పారని గుర్తు చేశారు. తన ప్యానెల్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. విఘ్నులైన ఓటర్లు ఆలోచించి బ్యాంక్ అభివృద్ధికి సరైన నాయకులను ఎన్నుకోవాలని కోరారు. కరీంనగర్ జిల్లా సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికల
సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గత పాలకులు అనేక అక్రమాలు చేశారు. అది ఇంతకుముందే మీడియా ద్వారా తెలియజేశాను. ఎన్ని అక్రమాలంటే బ్యాంకును అమ్ముకుందాము అనేదాకా తీసుకెళ్లారు. దానిని నేను అడ్డుకట్ట వేసి మా కమిటీ ద్వారా కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చిన అవకాశం ఏంటంటే మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న సహకారంతో మరియు తుమ్మల నాగేశ్వరరావు గారు, జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు అందరి సహకారంతో నేను చైర్మన్గా నియమించబడ్డాను. నేను చైర్మన్గా నియమించబడ్డప్పటి నుండి బ్యాంకు అభివృద్ధికి తోడ్పడ్డాను. కానీ కొన్ని దుష్టశక్తులు కోర్టులో కేసేసి అన్నింటినీ అడ్డుకున్నాయి. ముఖ్యంగా చెప్తే నాది కాంగ్రెస్ కాదంటారు వాళ్ళు, ఇంకేమంటారు. నేను కాంగ్రెస్ గురించి చెప్పాలి. నేను కాంగ్రెస్ మనిషిని, 35 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. నా సేవలు గుర్తించే పార్టీ నాకు చైర్మన్ పదవి ఇచ్చింది. ఒకటే వినపజేస్తున్నాను, బ్యాంక్ ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళకు ఓటేయండి. నేను గతంలో డెవలప్ చేశాను, అది చేశాను అన్నాడు. ఎక్కడ డెవలప్ ఉందండి? 20 ఏళ్ళు నువ్వు ఉన్నావు, ఏం డెవలప్ చేశావు? కరీంనగర్ శివారులోని చింతకుంట, మల్కాపూర్ గ్రామాలలో జర్నలిస్టులకి కేటాయించిన నివేశన స్థలాల్లో ఏర్పాటు చేసిన శ్మశాన వాటిక బోర్డుని తొలగించాలంటూ కరీంనగర్ జిల్లా TUWJ, IJU నాయకులు కలెక్టర్ పమిలా సత్పతిని కలిశారు. నగరంలోని కలెక్టరేట్ ఆవరణలో పలువురు జర్నలిస్టులు తమకి కేటాయించిన నివేశ స్థలానికి సంబంధించిన సమస్యలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ ఆర్డీఓతో చర్చిస్తామని హామీనిచ్చారు. అనంతరం ఆర్డీఓ మహేశ్వర్ను జర్నలిస్టులు కలిసి సమస్యని వివరించారు. గత రాత్రి ఏర్పాటు చేసిన శ్మశాన వాటిక బోర్డులను అధికారులు తొలగించారని ఆర్డీఓ జర్నలిస్టులకి తెలిపారు. స్థానిక తహసీల్దార్తో ఫోన్లో మాట్లాడి తక్షణం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెవెన్యూ శాఖ తరపున బోర్డుల్ని ఏర్పాటు చేస్తామని జర్నలిస్టులకి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో TUWJ AJU జిల్లా ప్రధాన కార్యదర్శి కోడయ్య చంద్రశేఖర్, కోశాధికారి గాజుల వెంకట్, ఉపాధ్యక్షులు గాండ్ల సంపత్, శైలేందర్, షుకూర్, ఈసీ మెంబర్ దాడి సంపత్, జన్నారం శ్రీనివాస్, యూనియన్ సీనియర్ నాయకులు జగన్, ఇతర ఫోటో వీడియో జర్నలిస్టులు, రిపోర్టర్లు పాల్గొన్నారు. కరీంనగర్ సాహిత్యం చాలా గొప్పదని తెలంగాణ సీఎం OSD వేముల శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్లోని వాగేశ్వరి కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సృజన సాహితీ ట్రస్ట్ సంస్థను ప్రారంభించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో సృజనాదేవి రచించిన పంచగ్రంథాలని వేముల శ్రీనివాస్ ఆవిష్కరించారు. నామని సుజనాదేవి ఐ లవ్ మై ఇండియా నవలను రూపొందించారు. అద్దంలో నేను అనే పుస్తకాన్ని SRR కళాశాల ప్రిన్సిపల్ కల్వకుంట రామకృష్ణ ఆవిష్కరించారు. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చంద్రశేఖర్ ఆజాద్ పరిచయ పరిమళం, KU విశ్రాంత ఆచార్యులు పంతంగి వెంకటేశ్వర్లు, మిసెస్ ఫలానా కవిత్వం, సహాయ ఆచార్యులు రాంభాస్కర్ రాజు నామని వ్యాసావళులను ఆవిష్కరించారు. పుస్తకం ద్వారా సామాజిక మార్పు తీసుకురావచ్చని నమ్మి సుజనాదేవి సృజనాత్మకత రచనలు చేశారని వేముల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆవిడ రచనల నిండా ఆర్ద్రత బాగా కనిపిస్తుందని కొనియాడారు. కథలు జీవితానికి దగ్గరగా ఉండి సందేశనాత్మకంగా ఉంటాయని చెప్పారు. సుజనాదేవి నిత్య పరిశోధకురాలిగా పనిచేస్తున్నారని SRR కళాశాల ప్రిన్సిపల్ కల్వకుంట రామకృష్ణ అన్నారు. ఆమె రచనలపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు సుజనా సంపత్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రబోధ్ కుమార్, సాహితీ గౌతమి, అధ్యక్షుడు నంది శ్రీనివాస్, KS అనంతాచార్య, మడత భాస్కర్, BVN స్వామి, తోట నిర్మలారాణి, కూకట్ల తిరుపతి, స్తంభంకాడి గంగాధర్, పెనుగొండ సరసిజ, బసవేశ్వర్, కాత్యం రఘుపతి, వైరాగ్యం ప్రభాకర్, యోగా సంపత్, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ పట్టణంలో శ్రీ సుజనా సాహితీ ట్రస్ట్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. నామని సుజనాదేవి, సంపత్ గారు వారిద్దరు కూడా ఆదర్శ దంపతులు. LICలో ఉద్యోగులుగా ఉండి ఇద్దరు కూడా సాహిత్యం పట్ల మక్కువ పెంచుకొని, ఇంకా నామని సుజనాదేవి గారు అయితే సాహితీ స్రవంతి చాలా పెద్దది ఆమె చేసింది. ఆ సాహితీ సృష్టి అంతా ఒక ఎత్తు అయితే
మళ్ళీ సమాజానికి నేను ఏమన్నా చేయాలి, సాహిత్యానికి నేను ఏమన్నా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ ట్రస్ట్ ప్రారంభించడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే సమాజంలో మంచి మార్పు తీసుకురావాలంటే ఒక మంచి పుస్తకం అవసరం, మంచి సాహిత్యం అవసరం. సో ఎన్ని ఎన్జిఓలు ఉన్నా, ఎన్ని సాహితీ సంస్థలు ఉన్నా ఇంకా మంచి సంస్థలకి చాలా అవసరం ఉంది ఈ సమాజానికి. మొదట నేను తప్పనిసరిగా ట్రస్ట్ మొదలు పెట్టాలి అని అనుకున్నాను, కానీ నేను రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత చేసుకుందామని అనుకున్నాను. కానీ నాకు ఈ అంకురాన్ని ఉద్భవించజేసింది మాత్రము మన సీఎం గారు ఓఎస్డి శ్రీనివాసులు గారు, నాకు ఆత్మీయులు. ఆయన ఏమన్నారంటే, ఎప్పుడో ఎందుకు మొదలు పెట్టాలి, అదేదో సత్సంకల్పము ఉండేది ఉంటే ముందరే ఇప్పుడైనా మొదలుపెట్టుకోవచ్చు అని అన్నారు. ఆయన మాటను ఆదర్శంగా తీసుకొని ఆయన అన్న తర్వాత ఈ 3 నెలల లోపలనే ఇది కార్యరూపంగా దాల్చింది. దీనికి నిజంగా ఆయన చెప్పిన ఆ స్ఫూర్తివంతమైన వాక్యాలే నాకు స్ఫూర్తినిచ్చాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కరీంనగర్లోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సోమవారం కావడంతో శైవ క్షేత్రాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివుడికి మొక్కులు చెల్లించుకున్నారు. పలు ఆలయాల ప్రాంగణాలు భక్తులతో నిండిపోయాయి. అర్చకులు ప్రత్యేక పూజలు చేసి భక్తులకి తీర్థప్రసాదాలు అందించారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయాల్లో మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని అమ్మి మద్దతు ధర పొందాలని మానకొండూరు సింగిల్ విండో చైర్మన్ నల్ల గోవిందరెడ్డి అన్నారు. మానకొండూరు సింగిల్ విండో ఆధ్వర్యంలో మానకొండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డుతో ముంజంపల్లి గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్మన్ మర్రి ఓదేలు యాదవ్తో కలిసి ఆయన ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు, తేమ పేరిట కోతలు విధించకుండా కొనుగోలు చేపడుతున్నామని నల్ల గోవిందరెడ్డి తెలిపారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధర ఏ గ్రేడ్ 2,389 రూపాయలు, బి గ్రేడ్ 2,369 రూపాయలు పొందాలని సూచించారు. దళారుల బారిన పడకుండా ఉండేందుకు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. సన్నాలకు 500 బోనస్ ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామిడి తిరుమల రెడ్డి, సొసైటీ సీఈఓ లక్ష్మారెడ్డి, నాయకులు పంజాల శ్రీనివాస్ గౌడ్, మాడ తిరుపతి రెడ్డి, రేమిడి శ్రీనివాస్ రెడ్డి, సుదగోని తిరుపతి గౌడ్, చలిగంటి ఓదేలు, వందనరెడ్డి, ముల్కల సుధారాణి, బందెల మహేందర్, సహదేవ్ ప్యాక్ సభ్యులు, రైతులు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు. రైతులు దాదాపులకు కాకుండా సెంటర్లో అమ్మి మద్దతు ధర పొందాలి. గ్రేడ్ ఏకు 2389, గ్రేడ్ బికి 2369 రూపాయలు, 500 సన్నపట్లకు 500 రూపాయల బోనస్ చెల్లించడం జరుగుతుంది. రైతులు సెంటర్లో అమ్ముకొని మద్దతు ధర పొందాలి. అదేవిధంగా రైతులు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత పదిగడ్డి మ్యాచర్ వచ్చిన తర్వాత కాంట వేయడం జరుగుతుంది. రైతులు అందరూ మ్యాచర్ వచ్చిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి పోస్తే వెంటనే కాంట వేసి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం తరలించేందుకు ఏర్పాట్లు చేసినారు. పేమెంట్ కూడా ధాన్యం అమ్మిన తర్వాత వారం రోజుల్లో పేమెంట్ చెల్లించడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో గత 3 ఏళ్ల కింద ఏర్పాటు చేసిన అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు ఉన్న ముసుగుల్ని తొలగించాలని మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాట్లు చేశారు. 3 ఏళ్లుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు ఉన్న ముసుగులను తొలగించాలని అఖిలపక్ష నాయకులు ఎలుకపెల్లి సంపత్ అన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వెంటనే స్పందించి వాటికి ఉన్న ముసుగులను తొలగించేందుకు కృషి చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచులు ఎలకపల్లి సంపత్, మేడి అంజయ్య, బీజేపీ మండల అధ్యక్షులు సుకుర్తి జగదీశ్వరాచారి, రెడ్డిగాని రాజు, బుర్ర రవి, మాతంగి శంకర్, పారునంది జలపతి, కనకం రాములు, కన్నం లక్ష్మణ్, వంశీ, అల్వాల కుమార్, అలవాల శంకర్, మాతంగి అశోక్, నగనూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భవనంలో ఈ మండలానికి సంబంధించినటువంటి దళితులందరం కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మరి కొంతమంది మిత్రులు మరి మేము సపరేట్ పెట్టుకుంటాం అనేటువంటి ఆలోచనతో పోవడం జరిగింది. కానీ అందరిది ఒకటే ఎజెండా. ఆ ఎజెండా ఏంటి అని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది మరియు జగ్జీవన్రావు గారి యొక్క విగ్రహాల మీద ఉన్నటువంటి ముసుగులను తొలగించాలని ప్రధానమైనటువంటి ఆలోచనతోటి
ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారిని కోరాలని, అలాగే మరి కలెక్టర్ గారు కూడా ఒకటి రిప్రజెంటేషన్ ఇవ్వాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ సమావేశంలో అన్ని పార్టీల వాళ్ళు పాల్గొనాలని చెప్పేసి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత 6 నెలల క్రితం మరి జేఏసీ పక్షాన అందరూ కూడా నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది ఈ ముసుగులను తొలగించాలని చెప్పేసి. ఆ విగ్రహాల యొక్క ఓపెనింగ్కు పాల్పంచుకొని వెంటనే విగ్రహాల ముసుగులు తీసుకునేందుకు ప్రయత్నం చేయాలని మేము అందరూ వేడుకుంటున్నాం. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి, పూలే గురించి, జగదాన్ రావు గురించి మనం వేదికలలో మాట్లాడుతున్నాం. కానీ మన పెద్దలు మనం మర్చిపోతే మన గుండెలు బాధేస్తున్నాయి. వేరే వాళ్ళు మన మీద మాట్లాడుకునే మాటలు వినలేకపోతున్నాం, మేము కనలేకపోతున్నాం, బాధపడుతున్నాం. కాబట్టి ఇంతకుముందు పెద్దలు అందరూ మాట్లాడిన దాంట్లో త్వరలో ఒక అఖిలపక్షం ఏర్పాటు చేసి రాజకీయాలు ఏవైనా, రాజకీయ పార్టీలు ఎన్ని రంగులున్నా మనందరం దళితులం కాబట్టి మన మహానుభావుల యొక్క విగ్రహాలను వెంటనే ఆవిష్కరించుకోవాల్సి. మీరు ఏ రకంగా మాకు సూచనలు ఇస్తే ఆ రకంగా పనిచేయడానికి మండలంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ పక్షాల నేతలందరం కూడా మీరు సిద్ధంగా ఉన్నారు. మీరు పోరాటం చేయమన్నా పోరాటం చేయడానికి సిద్ధం లేదు, మీతో కలిసి ఎక్కడికి రమ్మన్నా అక్కడికి రమ్మడానికి కూడా మండలంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తల యొక్క ఆలోచన విధానం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఏరియాలో గత 3 ఏళ్లుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావు విగ్రహాలకు ఉన్న ముసుగులని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ దళిత సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా విగ్రహాలకి ముసుగు తొలగించకపోవడం బాధాకరమని దళిత సంఘాల నాయకులు వంతడ్పుల సంపత్ అన్నారు. వారం రోజుల్లో ముసుగు తొలగించాలని, లేదంటే తామే తొలగించాల్సి వస్తుందని బీఆర్ఎస్ పార్టీ దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. అప్పటి ఎమ్మెల్యే రసమై బాలకిషన్ విగ్రహాలకు ఉన్న ముసుగును తొలగించే ప్రయత్నాలు చేసినప్పటికీ ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో జరిగిన గొడవ కారణంగా రసమై బాలకిషన్ చేయలేకపోయారని చెప్పారు. ఇప్పటికైనా మానకొండూరు ఎమ్మెల్యే విగ్రహాలకు ఉన్న ముసుగును తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచులు మాతంగి లక్ష్మణ్, వంతడుపుల సంపత్, బోయిని కొమరయ్య, సంగుపట్ల మల్లేశం, కనకం కొమరయ్య, వడ్లూరి శంకర్, ఎలుక ఆంజనేయులు, ఖమ్మం కృష్ణ, నగునూరి బాబు, గాజా సాగర్, మురళి, దళిత బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి మరి ఎందుకు మీకు చిత్తశుద్ధి లేదు? ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గారి దగ్గరికి కూడా మేము వెళ్ళాము, మంత్రి గారి దగ్గరికి, రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ అన్న కూడా హైదరాబాద్లో అసెంబ్లీ సాక్షిగా మిమ్ములను కలిసినాం, పొన్న ప్రభాకర్ కలిసినాం. 3 నెలల్లో చేస్తా అని మాట ఇచ్చారు. మరి ఎందుకు కూడా మీరు ఇప్పటికి కూడా మీకు ఎందుకు శాతం అయితే లేదు? ఈ శాతగానితనం మీకు ఉంటే, మీకు శాత కాకుండా రాజీనామా చేయాలి. ఎందుకు గెలిచారు మీ రిజర్వేషన్లో? ఇలా రాజ్యాంగం ద్వారా కదా, ఒక ఎస్సీవై ఉండి ఇలా అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో గెలిచినావు. నీకు ఆ విగ్రహాలను తీసే సత్తా లేనప్పుడు నువ్వు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే మరి పక్కనే ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి అరుంధతి కళ్యాణ మండపం మేము గత వారం 10 రోజుల క్రితం కూడా ఒకసారి ప్రెస్ మీట్లో చెప్పినాం. అంబేద్కర్ గారు, బాబు జగజీవన్ మాజీ ఉప ప్రధానమంత్రి, వీరి యొక్క మహనీయుల విగ్రహాలు తొలగించడానికి ఇన్ని సమయాలు పెట్టి ఇన్ని రోజులు కూడా ఈరోజు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గారు మీరు చొరవ తీసుకొని, ఎందుకంటే మీరు దళితులు కాబట్టి ఈ యొక్క మానకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి భావం నడిపించి, అదేవిధంగా ఈ యొక్క విగ్రహ ముసుగులు తొలగించవలసిందిగా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మేము దళితులంతా కలిసి రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా మేము అందరికీ మంత్రులు మొదలుకొని కలెక్టరు మరియు అందరినీ కలిసి కూడా ఆ యొక్క ముసుగు తొలగించడానికి మేము ప్రయత్నం చేస్తాము చెప్పు. ఇప్పుడు కవంపల్లి గారు ఎమ్మెల్యే 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా విగ్రహాలను ఓపెన్ చేయాలనేటువంటి ఆలోచన చేయడం లేదు. వెంటనే తను కనుక చర్య తీసుకోకపోతే దళిత సంఘాలు అందరం కూర్చుని మళ్ళీ చర్చించుకొని మేమే ఆ విగ్రహాల ముసుగు తీసుకోవడం కొరకు, మేమే అక్కడ సంబరాలు జరుపుకోవడం కొరకు మరి ఆలోచన చేయడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత తొందరగా ఒక వారంలో ఎమ్మెల్యే గారు మహనీయుల విగ్రహాలు తీయించి ఒక పండుగ వాతావరణంలో ఒక బహిరంగ సభ పెట్టి దళితులందరి ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పేసి తెలియజేయడం కొరకే ఇలా ఈ సమావేశం. అక్టోబర్ 30వ తేదీన జరగబోయే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయాలని జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ అన్నారు. కరీంనగర్లోని మంకమ్మ తోటలో గల జిల్లా కార్యాలయంలో ముఖ్య నాయకులతో కలిసి ఆయన సమావేశమయ్యారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ప్రధాన డిమాండ్తో బంద్ నిర్వహిస్తున్నామని చెప్పారు. కళాశాలల యాజమాన్యాలకు రావాల్సిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు చదువులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం వాగ్దానాలకే పరిమితమయ్యిందని దుయ్యబట్టారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి వందలాది కోట్లు ఇష్టానుసారంగా ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. బంద్ను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్, జిల్లా ఉపాధ్యక్షులు వినయ్ సాగర్, ఆకాష్, జిల్లా కమిటీ సభ్యులు సందేశ్, రాకేష్, నాయకులు నరేష్, సన్నీ, రఘు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 30వ తేదీన భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా విద్యా సంస్థల బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8,000 కోట్లకు పైగా పెండింగ్ లో స్కాలర్షిప్లు, ఫీజు రింబర్స్మెంట్లు పెండింగ్ లో ఉన్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఇప్పటికే గతంలో ఈరోజు విద్యా సంస్థలకు 1,200 కోట్లు ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చి కేవలం 300 కోట్లు మాత్రమే విడుదల చేసి మిగతా వాటి ఇంతవరకు కూడా రిలీజ్ చేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. దానికోసం అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ప్రైవేటు డిగ్రీ కళాశాలలు, అదే విధంగా ప్రొఫెషనల్ ఇంజనీరింగ్, దాంతో పాటు ప్రభుత్వ యూనివర్సిటీలని రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ ఈరోజు స్కాలర్షిప్ రాక, రియంబర్స్మెంట్ రాక ఈరోజు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కళాశాల యాజమాన్యాలు కూడా కళాశాల నడపలేక ఈరోజు కళాశాల మూసివేస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్రంలో పెండింగ్ లో బకాయిలు విడుదల చేయాలి. దానితో పాటు విద్యార్థులకు ఈరోజు సర్టిఫికేట్ల కోసం కళాశాలకు వెళ్తే మీ రియంబర్స్మెంట్ రాలేదని చెప్పేసి రియంబర్స్మెంట్ కడతనే సర్టిఫికేట్ ఇస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కరీంనగర్ కు చెందిన గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో చేపడుతున్న శబరిమల మహాపాదయాత్ర 16వ రోజుకు చేరింది. సుమారు 100 మంది అయ్యప్ప దీక్షాపరులు గద్వాల్ జిల్లా బీచ్పల్లి నుండి బయలుదేరి జల్లాపూర్ గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఊటూరి రవీందర్, మల్లేశ్వరి, వరుణ్, క్రాంతి కుటుంబ సభ్యుల సహకారంతో అయ్యప్ప దీక్షాపరులకి అన్నప్రసాద వితరణ చేశారు. తిరిగి సాయంకాలం ఆలంపూర్ ఎక్స్ రోడ్ కు చేరుకోగా తోటపల్లికి చెందిన తన్నీరు బాలభాస్కర్ గురుస్వామి, లక్ష్మీ, సాయి, కిరణ్ రావు అల్పాహారం అందజేశారు. మంగళవారం రోజున ఉదయం ఆలంపూర్ ఎక్స్ రోడ్ నుండి కర్నూలు గోశాలకు చేరుకోనున్నారు. స్వామి కరీంనగర్ టు శబరిమల మహాపాదయాత్ర బయలుదేరి ఈరోజు 16వ రోజు. ఈరోజు ఉదయం బీచ్పల్లి నుండి బయలుదేరి జల్లాపూర్ చేరుకొని అక్కడ మాకు కరీంనగర్ చెందిన ఊటూరి రవీందర్, మల్లేశ్వరి, వరుణ్ కాంత్, యోహాన్, ఇదిరిస్, దీప్తి, వంశీ, వర్ధన్ వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారి కుటుంబం క్షేమంగా ఉండాలని హరియేశ్వర అయ్యప్ప వేడుకున్న స్వామి. సాయంకాలం స్వామి తిరిగి అలంపూర్ ఎక్స్రోడ్లో మాకు బాలభాస్కర్ రావు, లక్ష్మి, సాయి, కిరణ్ రావు తోటపల్లి గ్రామము వారు మాకు అల్పారం చేశారు. వారి కుటుంబం క్షేమం ఉండాలని హరియేశ్వర అయ్యప్ప వేడుకున్న స్వామి. అన్నదాన ప్రభువే, అల్పార ప్రభువే. తిరిగి స్వామి రేపు మేము కర్నూలు చేరుకుంటాం స్వామి. శరణమయ్యప్ప. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళా అధికారులను కాంగ్రెస్ అవమానిస్తోంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పోస్టర్లను ఆవిష్కరించిన బండి సంజయ్. ముగిసిన మద్యం టెండర్ల ఎంపిక ప్రక్రియ, ఒకే కుటుంబంలో 3కి దక్కిన లిక్కర్ షాప్స్. నాణ్యమైన విద్య, పోషణ అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. పోషణ మాసం ముగింపు వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్. జోరుగా కొనసాగుతున్న అర్బన్ బ్యాంక్ ఎన్నికల ప్రచారం, ఒకరిపై ఒకరు ఆరోపణలతో బిజీగా అభ్యర్థులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.